ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య 4వ ఆదివార ధ్యానాంశానికి స్వాగతం. మొదటి పట్టణము యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 5వ వచనం వరకు మరియు 17వ వచనం నుండి 19వ వచనం వరకు. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను. నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరచితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. కనుక నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను ఆజ్ఞాపించిన సంగతులెల్లా వారితో చెప్పుము. నీవు వారిని చూచి భయపడవలదు. యూదారాజులను, నాయకులను, యాజకులను, ప్రజలను, ఈ దేశీయులు అందరూ నిన్ను ఎదిరింతురు. కాని నేను నిన్ను ఈ దినమున సురక్షిత నగరం వలెను, ఇనుప స్తంభం వలెను, ఇత్తడి తలుపు వలెను చేసెదను. వారు నీతో పోరాడుదురు, కాని నీ మీద విజయము సాధింపజాలరు. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుదును. ఇది ప్రభు అయిన నా వాక్కు. 2వ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 31వ వచనం నుండి 13వ అధ్యాయము 13వ వచనం వరకు. కనుక శ్రేష్టమైన వరములను ఆసక్తితో ఆపేక్షింపుడు. అన్నిటికంటే శ్రేష్టమైన మార్గమును ఒకదానిని నేను మీకు చూపెదను. మానవ భాషలను, దేవదూతల భాషలను కూడా నేను మాట్లాడగలిగినను నాకు ప్రేమ లేనిచో నా వాక్కు మ్రోగిడి కంచుతో గణగణలాడెడి తాళముతోనూ సమానము. నేను ప్రవచింపగలిగినను, నిగూఢ రహస్యమును అర్థం చేసుకోగలిగినను, సమస్త జ్ఞానము కలవాడనైనను, పర్వతములను కూడా పెకలింపగల గొప్ప విశ్వాసమును కలిగి ఉన్నను, ప్రేమ లేని వాడనైనచో నేను వ్యర్థుడనే. నాకున్న సమస్తమును నేను త్యాగం చేసినను, దహనార్థము నా శరీరమునే త్యజించునను, ప్రేమ లేని వాడనైనచో అది నాకు నిరుపయోగమే. ప్రేమ సహనము కలది, దయ కలది. అసూయ కాని, డంబము కాని, గర్వము కాని ప్రేమకు లేవు. అమర్యాద కాని, స్వార్థపరత్వము కాని, కోప స్వభావము కాని ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు. ప్రేమ కీడునందు ఆనందింపదు, సత్యమునందే అది ఆనందించును. ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ప్రేమ శాశ్వతమైనది. ప్రవచనములు నిరర్ధకములు, భాషలు నిలిచిపోవును, జ్ఞానము గతించును. ఎలయనా మన జ్ఞానము అసంపూర్ణము, మన ప్రవచనములు అసంపూర్ణము. కానీ సంపూర్ణమైనది వచ్చినప్పుడు అసంపూర్ణమైనది నశించును. నేను బాలుడనై ఉన్నప్పుడు బాలుని వలె మాట్లాడితిని, బాలుని వలె తలంచితిని, బాలుని వలె ఆలోచించితిని. కానీ ఇప్పుడు పెద్దవాడనైనప్పుడు పిల్లల పద్ధతులను వదిలివేసితిని. ఇప్పుడు మనము చూచున్నది అద్దములో మసగగా కనపడు ప్రతిబింబం వంటిది. కానీ అప్పుడు ముఖాముఖిగా చూతము. ఇప్పుడు నాకు తెలిసినది కొంత మాత్రమే. కానీ అప్పుడు నన్ను దేవుడు పూర్తిగా ఎరిగినట్లే నేనును ఆయనను ఎరుగుదును. కావున విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను ఈ 3 నిలిచి ఉండను. వీనిలో శ్రేష్టమైనది ప్రేమ. ఈనాటి సువిశేషము లూకాసు వార్త 4వ అధ్యాయము 21వ వచనం నుండి 30వ వచనం వరకు. యేసు వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. అది వినిన ప్రజలందరూ దయాపూరితములకు ఆయన మాటలకు ఆశ్చర్యపడి, ఇతడు యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనసాగిరి. అంతట యేసు వారితో, ఓ వైద్యుడా, నీకు నీవే చికిత్స చేసుకొనము అను సామెతను చెప్పి, నీవు కఫర్నాములో ఏ ఏ కార్యములు చేసితమని మేము వింటమో ఆ కార్యములెల్లా ఇచట స్వదేశములో సైతము చేయము అని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు. ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను.
వాస్తవము ఏమనగా ఏలియా కాలమున 3 సంవత్సరముల 6 మాసములు అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది. ఆనాడు ఇశ్రాయేలీ ప్రజలలో ఎక్కుమంది విధవరాండ్రు ఉండినను సీదోనులోని సారేఫాతు గ్రామమున నివసించు విధవరాలి యొద్దకు మాత్రమే ఏలియా పంపబడెను. ప్రవక్తయగు ఎలీషా కాలములో ఇశ్రాయేలీలలో చాలామంది కుష్ఠరోగులు ఉన్నను సిరియా నివాసియగు నామాను తప్ప మరెవరనూ స్వస్థత పొందలేదు అని పలికెను. అప్పుడు ప్రార్థనా మందిరంలోని ప్రజలందరూ యేసు మాటలను విని మండిపడిరి. వారు లేచి యేసును నగరం వెలుపలకు నెట్టుకుని పోయి తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రహమునకు తీసుకుని వెళ్ళి అచటి నుండి తలక్రిందుగా పడద్రోయ తలచిరి. కాని యేసు వారి మధ్య నుండి తొలగి తన దారిన తాను వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈనాటి మొదటి పట్టణంలో యిర్మీయా ఎన్నిక గురించి ధ్యానం చేసుకుంటున్నాం. యిర్మీయా ప్రవక్తను ఎన్నుకున్న దేవుడు మనందరిని కూడా తల్లి గర్భములోనే ఎన్నుకున్నాడు. జ్ఞానస్నానములో ఆయన మనల్ని ప్రతిష్ఠించి తన సొత్తుగా చేసుకుని ప్రజల మధ్య ప్రవక్తలుగా వ్యవహరించటానికి మనల్ని పంపుతున్నాడు. ప్రియ మిత్రులారా, క్రిస్మా తైలముతో అభ్యంగనం చేసి ఆయన ప్రవక్తలుగా మనల్ని జ్ఞానస్నానముతో రూపొందించాడు. ఈ దినం సువార్త పఠనం యేసును ప్రవక్తగా ప్రదర్శించి ఆ ప్రవక్త పని మనము కొనసాగించాలని తెలియచేస్తుంది. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు శరీరములో సజీవ అవయవాలుగా మనము తయారవుతున్నాం. అనగా క్రీస్తు జీవములో, అంతస్తులో, జీవిత కర్తవ్యంలో మనము భాగస్సులవుతున్నాం. ప్రియ మిత్రులారా, ఈ సందర్భములో గురువు మన జ్ఞానస్నాన సమయంలో క్రిస్మా తైలముతో మనల్ని అభ్యంగనం చేస్తూ పలికే మాటల్ని జ్ఞాపకం చేసుకుని ధ్యానించటం ఎంతో అవసరము. గురువు చెప్పేది ఏమిటంటే, మన నాథుడైన యేసుక్రీస్తు తండ్రియగు సర్వేశ్వరుడు మిమ్ము పాపము నుండి విడుదల చేసి నీటి వలన పవిత్రాత్మ వలన నూతన జీవమునిచ్చి ఉన్నారు. వారే ఇప్పుడు మేము క్రిస్మా తైలముతో అభ్యంగనము చేయుచున్నారు. దీని ఫలితముగా మీరు దేవుని ప్రజల్లో చేరి గురువు, బోధకుడు, రాజునైన క్రీస్తునాథునితో నిత్యకాలము ఐక్యమై ఉందువుగాక. క్రీస్తు గురువు, బోధకుడు, రాజు అన్న విషయం మనము ఎరిగినదే. జ్ఞానస్నానం ద్వారా క్రైస్తవుడు క్రీస్తుతో ఐక్యమై గురువుగా, ప్రవక్తగా, రాజుగా రూపొందించబడుతున్నాడు. క్రైస్తవుడంటే ఏదో కొన్ని మత విషయాలను తెలుసుకోవటం మాత్రమే కాదు. ఆదివారం గుడికెళ్తే సరిపోదు, కొన్ని ప్రార్థనలు చేస్తే సరిపోదు, దాన ధర్మాలు చేస్తే సరిపోదు. క్రైస్తవుడు ప్రవక్తగా దేవుని నుండి పిలుపును పొందినవాడని, సంఘములో ప్రజల మధ్య ప్రవక్తగా తన కర్తవ్యాన్ని నెరవేర్చాలని ఈ దినం పరిశుద్ధ గ్రంథ పఠనాలు తెలియచేస్తున్నాయి. ప్రియ మిత్రులారా, క్రైస్తవుడు ప్రవక్తగా జీవించాలంటే ముందు దేవుని బిడ్డగా ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి జీవించాలి. ఆయన సందేశాన్ని ఎప్పుడూ తెలుసుకుంటూ దాన్ని తన వ్యక్తిగత జీవితంలో పాటిస్తూ ఇతరులకు కూడా అందజేయాలి. మన వ్యక్తిగత జీవితమే ఇతరులకు దైవ గ్రంథముగా, దైవ బోధగా అవ్వాలి. ప్రియ మిత్రులారా, అంతేకాక మన సంఘాల్లో జరిగే విషయాల్లో కూడా జోక్యం కలుగ చేసుకుని దేవుని ప్రవక్తలుగా మన బాధ్యతలను నెరవేర్చాలి. మన మధ్య, మన ఇరుగు పొరుగు ప్రదేశాల్లో ఎన్నో అక్రమాలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. మనకేం పట్టిందిలే అనే భావముతో చూచి చూడనట్లు నటిస్తూ ఉంటాం. మన ఇంటి ప్రక్కనే మన సోదరునికి అన్యాయం జరుగుతుంటే మనం ఏమీ మాట్లాడకుండా ఉంటున్నాం. దేవునికి దూరమై పెడమార్గములో పయనిస్తున్న వారిని మనము సరిచేయటం లేదు. ఒక ప్రవక్తగా నీవు, నేను సమాజాన్ని ఉద్ధరించవలసిన బాధ్యత ఉంది. కష్టాలను కొని తెచ్చుకోవటం ఎవరికీ ఇష్టం ఉండదు. అందుకే ఇతరుల విషయాల్లో జోక్యం కలుగు చేసుకోవటానికి వెనకాడుతూ ఉంటాం.
అయితే క్రైస్తవుడు తనకు తానే జీవించడానికి కాదు ఈ లోకములో ఉంది. మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు, మీరు భూమికి దీపికలై ఉన్నారు అని ప్రభువు పలికారు. ఉప్పు వలె మనము ఇతరులను సారవంతం చేయాలి. దీపికల వలె మన వెలుగును ప్రజలపై ప్రకాశింపచేయాలి. ప్రవక్తలుగా ప్రజలకు బోధించాలి. తప్పు చేసేవారికి బుద్ధి చెప్పాలి. సత్య మార్గములో సోదరులను నడిపించాలి. నీతిని, న్యాయాన్ని సమాజములో స్థాపించాలి. అయితే ఇది ఎంతో కష్టముతో కూడుకున్న పని. దీనివలన బాధలు, కష్టాలు, ఇబ్బందులు, హింసలు తప్పవు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రవక్తలు తమ కార్యనిర్వహణలో ఎన్నో బాధలను, హింసలను అనుభవించారు. యిర్మీయా ప్రవక్త ఎన్నో హింసలకు గురయ్యాడు. అతన్ని పట్టి ప్రజలు కొట్టారు, చెరసాల్లో బంధించారు, బురదగుంటలో పడవేశారు. అందరూ అతనికి శత్రువులై అతన్ని దూషించారు, హేళన చేశారు. అతనిపై కుట్రలు పన్ని హతమార్చాలని ప్రయత్నం చేశారు. అతని సొంత బంధుమిత్రులు కూడా అతన్ని విడనాడారు. ప్రియా మిత్రులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కూడా అట్లే జరిగింది. దేవుని ప్రవక్తగా తన కర్తవ్య నిర్వహణలో ఆయన మరణానికి గురయ్యారు. మన ప్రభు జీవితమే మన జీవితమై ఉండాలి. ప్రజలకు భయపడి మన కర్తవ్యాన్ని విడనాడకూడదు. యావే ప్రభు యిర్మీయాతో ఈ విధంగా పలుకుతున్నాడు: నీ నడుము కట్టుకుని నిలవబడి నేను నీకాజ్ఞాపించినదంతయు ప్రజలకు తెలియచేయము. భయపడకము. ఇనుప స్తంభముగాను ఇత్తడి గోడలుగాను నీవుండునట్లు ఈ దినము నిన్ను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధము చేతురు, కానీ నిన్ను ఓడించలేరు. ఎందుకనా నేను నీకు తోడై ఉన్నాను అని ప్రభువు తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, యిర్మీయాకు అభయమిచ్చిన దేవుడు ఈరోజు మనకు కూడా అభయమిస్తున్నాడు. ప్రభు యొక్క పనిని చేసినప్పుడు తప్పకుండా ప్రభువు మనకు తోడై ఉంటాడు. మనకు ధైర్యాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, అభయాన్ని ఇస్తాడు, మనలను నడిపిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన ప్రభువా, దయగల సర్వేశ్వర ప్రభువా, ఈ రోజున నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు వేలాది వందనాలు. మేము కూడా యిర్మీయా ప్రవక్త వలె నీ సందేశాలను ఇతరులకు బోధించే గొప్ప విశ్వాసాన్ని, ధైర్యాన్ని ప్రసాదించండి. ప్రభువా, ఈరోజు నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన వారిలో ఎవరైతే శాంతి లేక, సమాధానం లేక జీవిస్తున్నారో వారికి శాంతిని, కాంతిని, నెమ్మదిని ప్రసాదించండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అటువంటి వారందరినీ కూడా తాకి స్వస్థపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.